సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లకు వెళ్లే ప్రతి ఒక్కరు బహిరంగ సభలు కవర్ చేసే ప్రతి ఒక్కరు కూడా కాల్ మీద కాల్ వేసుకునే రేవంత్ రెడ్డికి కనపడండి అని చెప్పి నేను మా మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అటువంటి వ్యక్తులకు నువ్వు ఫైనాన్స్ చేసినావు, అటువంటి వ్యక్తులను నువ్వు ప్రోత్సహించినావు, అటువంటి వ్యక్తుల్ని నువ్వు ఎమ్మెల్సీ చేసినావు. ఇప్పుడు నువ్వు వాళ్ళందరూ నీకు వ్యతిరేకం అయ్యేసరికి ఇప్పుడు నువ్వు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నువ్వు సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఏదైతే ముఖ్యమంత్రి డిజిటల్ మీడియాపై సోషల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఉన్నారు. అన్న నమస్తే, ఎట్లా చూస్తున్నారు డిజిటల్ మీడియా కానీ ఇటు సోషల్ మీడియా మీద కానీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు? మీరు కూడా చాలా కింది స్థాయి నుంచి ఇన్పుట్ ఎడిటర్ CEO స్థాయి వరకు ఎదిగారు, ఎట్లా చూస్తున్నారు ఆ మాటలు? ముఖ్యమంత్రి గారు ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణకు వ్యతిరేకంగా అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. తెలంగాణ అభివృద్ధిని ముందు తీసుకుపోయే నిర్ణయం కావచ్చు, లేదంటే తెలంగాణ పేరును ఇంకా దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రశాంత్ తీసుకుపోయే దాంట్లో ఈయన ఫెయిల్ అయిపోయింది కనుక ఆ ఫ్రస్ట్రేషన్ ఆయనలో కనిపిస్తుంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బనకచర్ల ఇష్యూ కావచ్చు, చంద్రబాబు నాయుడుతో ఆయన మిలాఖత్ అయిన ఇష్యూ కావచ్చు, అనేక మంది సలహాదారులుగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తుల్ని పెట్టుకున్న విషయం కావచ్చు, తను తెలంగాణ విగ్రహాన్ని మార్చిన ఇష్యూ కావచ్చు, ఇవన్నిటిలో సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉన్నది, సోషల్ మీడియా ప్రశ్నిస్తున్నది. సో అటువంటి సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలంటే వాళ్ళను భయపెట్టించి తన దారి తెచ్చుకునే ప్రయత్నం ఒకటి ఉన్నట్టు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాతోనే ఆయన సీఎం అయ్యింది. వితౌట్ సోషల్ మీడియా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అయ్యేటోడే కాదు. సోషల్ మీడియాను వాడుకొని కొందరు వ్యక్తుల్ని ప్రోత్సహించి కేసీఆర్ గారి మీద, ఆయన కుటుంబం మీద వ్యక్తిగతంగా దాడులు చేయించి వార్తలతో రోజు పొద్దున్న చేస్తే కేసీఆర్ గారిని ఏమని తిడుతున్నారండి? నేను ఇప్పుడు పేరు చెప్తే బాగుండదు, కానీ చాలామంది తీర్మానం మళ్ళీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కేసీఆర్ గారిని ఏం సంబోధిస్తుంది, కేసీఆర్ గారి కొడుకుని ఏమని సంబోధిస్తుంది, ఒక ముఖ్యమంత్రిని మర్యాద ఇచ్చింది ఆయన, ఆ మర్యాదతో ఎప్పుడైనా ఆయన సోషల్ మీడియా ఇచ్చిందా? అటువంటి వ్యక్తులకు నువ్వు ఫైనాన్స్ చేసినావు, అటువంటి వ్యక్తులను నువ్వు ప్రోత్సహించినావు, అటువంటి వ్యక్తుల్ని నువ్వు ఎమ్మెల్సీ చేసినావు. ఇప్పుడు నువ్వు వాళ్ళందరూ నీకు వ్యతిరేకం అయ్యేసరికి ఇప్పుడు నువ్వు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నువ్వు సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. అంటే దాన్ని వాడుకున్నావు, అదే నువ్వు పెంచి పోషించిన పామే నీకు కాటేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మళ్ళీ రివర్స్లో మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు సంభవం అని కూడా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అంటే గతంలో మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా దాదాపు 25 years కెరీర్ నాకు తెలిసి మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు, మంత్రుల స్థాయి కానీ ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఎప్పుడైనా కాలు మీద కాలు వేసుకొని ఇంటర్వ్యూ చేస్తారా, లేకపోతే ఏమన్నా వాళ్ళకు గౌరవం ఇచ్చినట్టు చేసుకున్నా? ఎట్లా దానికి సంబంధించి కూడా చెప్తున్నారు. తమ్ముడు, నువ్వు కొన్ని వందల మందిని ఇంటర్వ్యూ చేసి కెమెరా సెట్ చేసినాడు. నువ్వు కాలు మీద కాలు వేసుకుంటాడా, కాలు కింద పెట్టుకుంటా, కాలు ఊపుతాడా అనేది అప్పుడు మనిషి ఆ కంఫర్ట్నెస్ బట్టి కూర్చుంటాం. కూర్చోగా మామూలుగా ఎవరైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారు. రేవంత్ రెడ్డి ముందు చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నారు. అది వాళ్ళ ఇష్టం, అది నువ్వే ఒకటి డిసైడ్ చేయడానికి అంటున్నాను. నువ్వు కాళ్ళ మీద కాలు వేసుకుంటావా, ఇంకో వేసుకుంటూ ఎట్లా కూర్చుంటావా, నీకు ప్రజెంటేషన్ అనేది ఎట్లా ఉన్నది అనేది నీకు ఇంపార్టెంట్. అంతే తప్పించి ఏంది అంత అహంకారం ఏంది, నా ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా అని చెప్పి అహంకారం ఏంది? అది ఎందుకు వస్తుంది? సీట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు ఇష్టమైనట్టు కూర్చుంటారు. ఏమన్నా సీట్ మీద కాలు పెట్టి కూర్చుంటా? సీట్ మీద కాలు పెట్టుకొని కూర్చోలే కదా, నీ సీట్ మీద వచ్చి కాలు పెట్టాడు కదా, అక్కడ ఆయనకున్న సీట్లో కంఫర్ట్లో కూర్చుంది అనుకుందాం. అసలు ఇష్యూ అదొకటి ఇష్యూ అది ఇష్యూ కాదు కదా, ఎట్లా కూర్చున్నారు అనేది. వాడు ఎవడో తెలియదు, అక్షరం ముక్క రాదు, నువ్వు ఎట్లా చదివినావా, నీకు ఎదురుగా కూర్చున్నాడు వాడు, నువ్వు చదివినావా, వాడు మనసు చదివినావా, ఏమైనా మిషన్ ఉందా నీ దగ్గర? నీ ఎదురుగా సీట్లో కూర్చున్నాడు ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకునే మిషన్ ఏమన్నా నీ దగ్గర ఉన్నదా? ఫోన్ ట్యాపింగ్ మిషన్ లెక్క. మరి నువ్వు ఎట్లా అంచనేస్తావు ఎదుటి మనిషిని? అయినా ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర నాకు తెలిసి సీఎం ప్రెస్ మీట్ సోషల్ మీడియా వాళ్ళు పోకపోవచ్చు. నాకు తెలుసు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళే పోతారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఆయనకు దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్రంట్ రోలో కూర్చుంటారు. ఆయన తిట్టాలనుకున్నది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న ఆయనకు బాగా తెలిసిన వాళ్ళని ఎవరినో తిట్టాలనుకున్నాడు. ఆ తిట్లు సోషల్ మీడియా కూడా వారిని గీయాలనుకున్నాడు. రెండు వస్తుందని చెప్పి ఏదో అక్కడ అందరిని కలిసి తిట్టిండు. అది అక్కడ జరిగింది. కానీ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నావు, ఇంకోటి వేసుకుంటున్నావు, అంత అహంకారం నీకు ఎందుకు ఉండాలి? నేను మా జర్నలిస్ట్ అందరికీ కూడా రేపు చెప్తున్నాను. నేను సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లకు వెళ్ళే ప్రతి ఒక్కరు బహిరంగ సభలు కవర్ చేసే ప్రతి ఒక్కరు కూడా కాలు మీద కాలు వేసుకునే రేవంత్ రెడ్డికి కనపడండి అని చెప్పి నేను మా మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అప్పుడు తెలుస్తుంది. అంటే ఎందుకు జర్నలిస్ట్ సంఘాలు చాలా ఉన్నాయి, బట్ ఇంతవరకు మాట్లాడి కూడా దాదాపు 24 గంటలు అయిపోయింది. ఎందుకు ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద సోకాల్డ్ సంఘాలు ఎవరు స్పందించాలి? అంటే ఇప్పుడు ఎవరైనా స్పందిస్తే వాళ్ళు కేసీఆర్ మీడియా, స్పందించిన వాళ్ళు రేవంత్ రెడ్డి మీడియానా? ఎందుకు ఇట్లా పార్టీల వారిగా మీడియా ఏమైనా డివైడ్ అయిపోతుంది? ఇప్పుడు అయిపోయింది. అదే ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని ఒక బూచ చూపెడుతున్నావు. ఎవరైనా మాట్లాడితే నువ్వు కేసీఆర్ దగ్గర ఆ పదవి పొందినవు, నువ్వు కేసీఆర్ దగ్గర ఈ పదవి పొందినవు అంటే పొందితే మాట్లాడొద్దా? ఇప్పుడు 2 సంవత్సరాల కాలం నుంచి మాట్లాడొద్దా?
అంటే ప్రభుత్వం పడిపోయి సరే అనుకుందాం కేసీఆర్ తప్పు చేసి అనుకుందాం, తప్పు చేసేందుకు ప్రజలు శిక్షించారు కదా, ఇంట్లో కూర్చున్నారు కదా, మేమందరూ కింద ఇంట్లో కూర్చున్నాం కదా. 2 ఏళ్ళు అవుతున్న పాలనని ప్రశ్నించొద్దు అనేది దుర్మార్గం. వాడు మూర్ఖుడు, ఎవరు అట్లా అంటున్నారో వాళ్ళు మూర్ఖుడు. వాళ్ళు ఈ తెలంగాణ ద్రోహులు వాళ్ళు. నిజంగా ఎందుకు ప్రశ్నిస్తాం? బరాబర్ ప్రశ్నిస్తాం. అప్పుడున్న ప్రశ్నిస్తాం, ఇప్పుడున్న ప్రశ్నిస్తాం. అప్పుడు కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యల్ని అప్పుడు నేను సంఘంలో ఉన్నాను, ఖండించినాం, బరాబర్ ఖండించినాం. కేసీఆర్ గారు మాట్లాడాల్సింది లేకుండా అట్లా అని చెప్పి మేము ఖండించినాం. కొన్ని సందర్భాల్లో కొన్ని ఎమ్మెల్యేలు దాడులు చేసినప్పుడు ఎమ్మెల్యే దాడి తప్పని చెప్పి ఖండించినాం. ఎవరు ఖండించలేరు? అప్పుడు కూడా క్రిటికల్గా ఉన్నారు. కానీ ఇప్పుడు కొందరు ఏంటంటే కేసీఆర్ దగ్గర లబ్ధి పొందిన కొందరు వ్యక్తులు మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర పోయి ఎక్కువ పప్పులు ఉడకాయి. వీళ్ళు మనలో ఏం చేస్తారు, ఇంత రమ్మంటే ఇల్లంతా వస్తారు కదా. కేసీఆర్ గారు లిమిటెడ్గా యాక్సెస్ ఇస్తాడు ఎవరికైనా, కానీ వీళ్ళకి ఆ యాక్సెస్ లేదు. మేము చెప్పినట్టు కేసీఆర్ ఇండ్లేనని ఒక వర్గం, మమ్మల్ని కేసీఆర్ దగ్గర రానిలేని ఒక వర్గం, కేసీఆర్ నుంచి మాకు ప్రయోజనాలు జరగలేదని కొందరు వ్యక్తులు, అట్లా మోపై వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గెలుపు కోసం వార్ రూమ్లో ఉన్నారు. ఆ వార్ రూమ్లో ఉన్నారే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైతే మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు జరుగుతున్నది వాస్తవాన్ని మాట్లాడుతుంటే వీళ్ళంతా కేసీఆర్ మనుషులు, వీళ్ళంతా కేసీఆర్ బినామీలు, ఈ ఛానల్ కేసీఆర్ పెట్టించుండు, ఈ ఛానల్లో ఈ యూట్యూబ్లో కేటీఆర్ పెట్టించుండు అని చెప్పి తప్పుడు ముద్రలు వేసి వాళ్ళని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే చెప్తున్నాను, మీరు ఎవరు కూడా అట్లాంటి మాట్లాడుతున్న వాళ్ళు ధైర్యంగా ఉండండి, మేము సపోర్ట్ చేస్తాం, మేము ఉంటాం, మేమందరం ఉంటాం. ఎందుకంటే ఇది తెలంగాణకు ఇట్లా కనుక సైలెంట్గా ఉంటే తెలంగాణ తల్లికి ద్రోహం చేసినట్లెక్క. తెలంగాణ సాధించుకున్న తెలంగాణ మళ్ళీ వెనకపోతుంది. మీరు అందరూ చెప్తున్నా, ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎవడైతే ఈ 10 సంవత్సరాల కాలం బాగాలేదని చెప్పిండో గుండెల మీద వేసుకొని రాయండి, చెప్పండి, ఆత్మసాక్షిగా చెప్పండి. ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ నష్టపోయిందా లేదా? ఈ 2 సంవత్సరాల కాలంలో సీమాంధ్ర పెట్టుబడిదారుల పెత్తనం పెరిగిపోయిందా లేదా? ఇంతకుముందు ఉండొచ్చు, కానీ వాళ్ళు పనులు చేసుకున్నారు పేరు తప్పించి ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రభుత్వ సలహాదారులు, ఇంతకుముందు ప్రభుత్వ సలహా తెలంగాణ ఆంధ్రులు ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు వచ్చారు, పిఆర్ఓ కూడా వాళ్ళే, సిపిఆర్ కూడా ఆంధ్ర ఆయనే, సిపిఆర్ఓ ఆంధ్ర ఆయన. ఇవన్నీ మీకు కనబడతలేవా? ఏమనంటే 10 ఏళ్ళు ఏం చేసింది మీరు? 10 ఏళ్ళు కూడా మేము మాట్లాడినాము, ఇప్పుడు కూడా మాట్లాడతాం, అదే మాట్లాడతాం. తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ జరిగి ఎక్కడైనా కూడా క్వశ్చన్ చేస్తాం. అట్లాంటి క్వశ్చన్ చేసే వాళ్ళకు మేము అండగా ఉంటాం. ఇంకా ప్రత్యేకించి నన్ను ఎవడన్నా వ్యక్తిగతంగా విమర్శిస్తే నువ్వు ఎమ్మెల్యే అయినావు కనుక నువ్వు టీఆర్ఎస్ ఒకటి, ఎస్ నేను టీఆర్ఎస్ నాకు గుర్తించి నేను ఉద్యమకారుని కనుక నాకు ఎమ్మెల్యే చేసింది, అది నా హక్కు, నా హక్కు అని ఫీల్ అవుతాను. నేనేదో ఎక్కడో బయటకని వచ్చి ఉద్యమంలో లేకుండా నేను ఎమ్మెల్యే కాలే. నేను ఉద్యమంలో ఉన్నా కనుక నేను భాగస్వామ్యం కనుక దాంట్లో ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం ఉంటుంది. మీ ఆశిస్తున్న మీరు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం కండి. ఎవడొద్దానండి మిమ్మల్ని? అది అవుతుందా లేదా మీకు సంబంధం లేదు. అంతే తప్పించి మీరు ప్రభుత్వంలో పదవులు పొందిరు కనుక మాట్లాడుతున్నారు, పదవులు పొందిరు కనుక మాట్లాడుతున్నారు అంటే ఎస్, ఉద్యమంలో చేసినప్పుడు పదవులు పొందకుండా ఎవరు పొందాలి? అలానే ఉద్యమం చేసినారు, గుర్తించారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇచ్చారు, వెంకన్న గారు ఉద్యమంలో పనిచేసినారు, గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇంకో నాయకుడికి దేవి ప్రసాద్ గారికి ఇంకో ఉద్యమం ఇచ్చారు, పల్లెరవి గారికి ఇంకో ఉద్యమం ఇచ్చారు. అయితే తప్పేముంది? అంటే ఉద్యమకారులకు ఇవ్వద్దా? మీ ఉద్దేశం ఏంది? ఉద్యమకారులకు ఇవ్వద్దు, దొంగ లంగలకు ఇవ్వాలి, తెలంగాణ వ్యతిరేకులకు ఇవ్వాలన్నా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? సో తెలంగాణ సోయన సచ్చి మాట్లాడుతున్నారు మీరు. కేసీఆర్ అనే బూచిని చూపెట్టేసి రేవంత్ రెడ్డికి అడ్డగోలుగా అడ్డుదిడ్డంగా సపోర్ట్ చేసి మీరు తెలంగాణ ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికైనా రియలైజ్ కండి అని చెప్పి నేను అట్లాంటి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే జర్నలిస్టులు అంటే ఎవరు? అంటే వాళ్ళకి ఏం అర్హతలు ఉండాలి? ఆల్ రానోడు కూడా జర్నలిస్టులే అంటున్నారు. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులు కూడా చాలామంది ఉంటారు, చాలామంది కూడా కుంభకోణాలు చేసి కేసులలో ఇరుక్కున్న వాళ్ళు. మరి వాళ్ళైతే రాజకీయ నాయకులు కావచ్చా? ఎట్లా ఉంటుంది మరి? ఒకటి, దీన్ని జర్నలిస్టులు ఎవరు అనేది ప్రభుత్వం నిర్దేశించాలి. ఇప్పుడు ఒకటి, ఎందుకంటే అక్రెడిట్ జర్నలిస్టులు ఉంటారు. అక్కడ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాని విస్తృతి పెరిగింది కదా. ఇంతకుముందు సోషల్ మీడియా లేదు కనుక జర్నలిస్టు ఎవరు అనే దానికి ఒక డెఫినేషన్ ఉన్నది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు చాలామంది యూట్యూబ్ పెట్టుకొని ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. సో సిన్సియర్గా ఫైట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ప్రజా సమస్యల మీద. సో అతను ప్రజా సమస్యలు సిన్సియర్ చేస్తున్నప్పుడు అతన్ని కూడా మనం ఒక పీపుల్ రిప్రజెంటేటివ్గా చూస్తాం కదా, జర్నలిస్ట్గా పరిగణిస్తాం కదా. సో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏంటంటే రెండింటిని ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఎవరు జర్నలిస్టు కారు అనేది. ఎవరైతే నిజంగా సోషల్ మీడియాలో మీకు వ్యతిరేకంగా, ఈ సమాజానికి వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళను శిక్షించండి. ఈ సమాజానికి హానికరంగా తయారవుతుంటే వాళ్ళని శిక్షించండి. సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ చేయని పని సోషల్ మీడియా చేస్తుంది కదా. మెయిన్ స్ట్రీమ్ చేయని మంచి పనులను సోషల్ మీడియాలో ఇప్పుడు చేస్తున్నారు. జర్నలిస్ట్ నాయకుడిగా చెప్పండి, గత 18 నెలల నుంచి అక్రెడిషన్స్ కానీ గత ప్రభుత్వం ఇచ్చినవి మేము చేయలేదు, జర్నలిస్ట్కి వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు కానీ ఇట్లా చాలా హామీలు ఇచ్చిన రేవంత్ అసలు 18 నెలల నుంచి కనీసం అక్రెడిషన్స్ ఇవ్వకుండా పైగా ఎదురుదాడి, మీడియా అంటేనే కనబడితే చెంపవల కొడతాం, లేకపోతే కనబడితే కొడతామనే స్థాయిలో దాడి చేయడం ఎట్లా చూస్తున్నారు?
ఇప్పుడు అదరగొట్టడం అంటారు చూడు, అదరగొట్టడం ఇది. ఏమన్నా మాట్లాడితే మీలాంటి వాళ్ళు మాట్లాడితే 10 ఏళ్ళు ఏం బీకిర్రు అంటారు. చాలా మంది జర్నలిస్ట్ అంటారు 10 ఏళ్ళు ఏం మాట్లాడలేరు అంటారు. అంటే మాట్లాడిన అందరూ మాట్లాడిన సోయి వాళ్ళకి కనబడతలేదు. కేసీఆర్ గారు ప్రశ్నించిన సోయి వాళ్ళకి కనబడతలేదు. కానీ 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేరు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతారంటే అంటే మాట్లాడొద్దా? ఓకే మాట్లాడలేము అనుకుందాం, 10 ఏళ్ళు మాట్లాడలేము, ఇప్పుడు ఎందుకు మాట్లాడొద్దు? బరాబర్ మాట్లాడతాం. నువ్వు హామీ ఇచ్చినావు కదా, ఇళ్ల స్థలాలు ఇస్తున్నావు కదా, ఏమైంది ఇళ్ల స్థలాలు? మేము సుప్రీంకోర్టు తీర్పు తీసుకొస్తే నువ్వు సుప్రీంకోర్టు తీర్పు కొట్టేయించినావు. నువ్వు జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు వస్తే ఇళ్ల స్థలాలు తీర్పును నువ్వు కొట్టేపించినావు దగ్గర నుండి సుప్రీంకోర్టుతో మాట్లాడి. నువ్వు ఎందుకు అనుకూలంగా తీసుకోలేకపోయినా? మరి మమ్మల్ని బల్లాం చేసినావు కదా, సుప్రీంకోర్టు తీర్పు మేము తీసుకొచ్చినాం, జర్నలిస్ట్కి అనుకూలంగా తీసుకొచ్చినాం మేము అందరు జర్నలిస్ట్. మరి నువ్వేం చేసినావు? మొత్తం జర్నలిస్ట్కి ఇళ్ల స్థలం ఇవ్వడం ఇష్టం లేక తీర్పు నువ్వు వ్యతిరేకంగా మొత్తం కొట్టేపించినావు. అక్రిడేషన్ లేనిది నువ్వు పైసలు ఇచ్చాడా? అలాగేమైనా డబ్బులు ఇచ్చేదా? కొత్త కార్డు ప్రింట్ చేసి ఇవ్వడమే కదా. ఎందుకు వేయలేకపోతున్నావు? అక్రిడేషన్ కమిటీని ఎందుకు వేయలేకపోయినావు? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము అద్భుతం పాలసీ చేసినాం. నువ్వే చెప్తున్నట్టే చదువులేని వాళ్ళకు సన్యాసులకు ఇవ్వద్దు అని నువ్వేదైతే అనుకున్నావో, మేము అక్రిడేషన్ కమిటీలో ఉన్నప్పుడు మినిమం డిగ్రీ ఉండాలి స్టాఫ్ రిపోర్టర్గా మేము కండిషన్ పెట్టినాం. అది అమలైంది. జిల్లాలో స్ట్రింగర్స్కు అవగాహన ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిగ్రీ లేకపోతే కనీసం 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలని పెట్టినాం. ఇన్ని కండిషన్స్ పెట్టినాం అక్రిడేషన్ కమిటీ. మరి నువ్వు ఎందుకు దాన్ని నువ్వు కొత్త అక్రిడేషన్లు ఇవ్వలేకపోతున్నావు? కొత్త అక్రిడేషన్ లేవు. ఇప్పటిదాకా నాకు తెలిసి 2 ఏళ్లలో మీరు ఏ మండల్లో నియోజకవర్గాల్లో ఏ ఒక్క జర్నలిస్ట్కు ఇల్లు స్థలం ఇచ్చినా చూపెట్టండి, మేము చూపెడతాం. నేను మా నియోజకవర్గంలో ఇచ్చిన చాలామంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. సరే నువ్వు ఏం చేయలేవు, మండల స్థాయిలో ఇచ్చారు. హైదరాబాద్ ఒకటే ఇవ్వలేరు. కేసీఆర్ గారు హైదరాబాద్లో సుప్రీంకోర్టుతో ముడిపడి ఉంది కనుక ఇవ్వలేకపోయారు. అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాలు ఇచ్చారు. మరి నువ్వు ఎక్కడిచ్చావు 2 సంవత్సరాల కాలంలో? ఇవ్వలేవు కదా. ఇవ్వకపోగా నీ ముందు కొంతమంది మార్మనాలను పెట్టుకొని వాళ్ళతో మిగతా వాళ్ళ మీద దాడి చేయించుకుంటూ సెపరేట్ సోషల్ మీడియా నువ్వే పెట్టుకొని ఆ సోషల్ మీడియాతో మాలాంటి వాళ్ళ మీద దాడి చేయించుకుంటూ ఎన్ని రోజులు పబ్బం కడతావు నువ్వు? నేను చెప్తున్నా, నాకు అర్థమైంది ఏంటంటే నువ్వే కొందరిని ఎంకరేజ్ చేసినావు, పోషించినావు. ఆ పాము ఇప్పుడు నిన్నే పడిగే కాస్తుంది. ఇప్పుడు మాలాంటి ఎమ్మెల్యేలు ఉన్నాం, మాలాంటి దళిత ఎమ్మెల్యేలు ఉన్నాం, మాలాంటి ఉద్యమకాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం. మాలాంటి వాళ్ళ మీద అడ్డమైన ఆరోపణలు లేపించేసి మమ్మల్ని జనాల్లో బ్లేమ్ చేసే ప్రయత్నం చేసినావు. మేము భూ కబ్జాలు చేసినట్లు, చెరువులు కబ్జాలు చేసినట్లు నువ్వు స్పాన్సర్ చేయించి వాళ్ళతో కథనాలు వేయించి మమ్మల్ని ప్రజల్లో కొంచెం పలసం చేసినావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? అది విచారణ చేయొచ్చు కదా, ఏం కబ్జాలు చేసినాము అంటే మమ్మల్ని అందరినీ ప్రజల్లో చెడు చేసేయాలి, చెడు చేసి బ్లేమ్ చేయాలి. ఇట్లాంటి డబల్ గేమ్ నువ్వే మొదలుపెట్టినావు. ఇట్లాంటి ఒక ఫాల్స్ గేమ్ నువ్వే మొదలుపెట్టినావు. ఆ ఫాల్స్ గేమ్లో ఇప్పుడు నువ్వే పడే పరిస్థితి వచ్చింది. నేను అదే చెప్తున్నాను, అందరూ కూడా నిజాయితీగా పనిచేస్తున్నారు. నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఎప్పటికీ మేము రక్షణగా ఉంటాం, వాళ్ళతో కలిసి మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఇంకోటి చెప్తున్నా, మీరు జర్నలిస్టుల పట్ల బెదిరించి పబ్బం గడుపుకోదామనుకుంటే కుదరదు. మేము ఇప్పటిదాకా కూడా ఏంటంటే సరే చూద్దాంలే మీరు బాగా చేస్తారేమో చూసుకుంటున్నాం. ఇంకా మీరు ఇదే పద్ధతి కొనసాగిస్తే మేమందరం ఉద్యమకాలతో మళ్ళీ మొదలు పెడతాం. ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడో ఆ పాత్ర మళ్ళీ అప్పుడు ఏదైతే కొంత మీడియా ప్రవేశించిందో, కొంత మీడియా తనే కావాలని రెచ్చగొట్టిండో, ఇప్పుడు అదే మీడియా తనపై వార్తలు రాస్తున్నది, 18 నెలల పాలనకు సంబంధించి ప్రశ్నిస్తున్నది. కాబట్టే రేవంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ ఆత్మ మొత్తం ప్రజాప్రభుత్వంలో కొరబడుతుంది. మొత్తం ఆంధ్ర పెత్తందారులు కానీ ఆంధ్ర నాయకులు కానీ వ్యవస్థలో అటు పాలన కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది తెలంగాణ తెచ్చుకున్న వారిగా చాలా బాధ కనిపిస్తుంది. కావాలనే ప్రశ్నిస్తున్నందుకే జర్నలిస్టులపైన కేసులు కానీ లేకపోతే జర్నలిస్టులపైన బెదిరింపులు చేస్తున్నారు. ఖచ్చితంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులందరికీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఇటు జర్నలిస్ట్ సంఘాలుగా మేమందరం మద్దతుగా ఉంటామని చెప్పేసి ఆ జర్నలిస్ట్ సంఘ నాయకుడు క్రాంతికరణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లె టీవీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి.